నమస్కారం అండి. వెల్కమ్ టు టుడే స్టోరీ. ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో భాగంగా భగవద్గీత గురించి తెలుసుకుందాం. గాలి ఎంత సనాతనమైనదో, జలం ఎంత సనాతనమైనదో, ఆకాశం ఎంత సనాతనమైనదో శ్రీమద్ భగవద్గీత కూడా మానవాళికి నిత్య నూతనమై వెలుగొందే మహోపదేశం. ఈరోజు భగవద్గీత లోకానికి అందిన రోజు. అయితే శ్రీకృష్ణుల వారు ఉపదేశం చేసింది మాత్రం ఆరంభంలోనే. యుద్ధం ఆరంభమైంది మాత్రం కార్తీక అమావాస్య నాడు. చాంద్రమానం ప్రకారం తదుపరి రోజు మార్గశీర్షం ప్రారంభమైంది. అయితే అమావాస్య నాడు అర్జునుడికి సందిగ్ధత ఏర్పడింది. యుద్ధం చేయాలా వద్దా అని. చేయాల్సినవి తగినవి అని, చేయకూడనివి తగిన పనులు అని అనిపించాయి. అది చాలా ప్రమాదం. చేయాల్సిన పనులు చేయకపోయినా పర్వాలేదు, కానీ చేయకూడని పనులు చేస్తేనే చాలా ప్రమాదమని అర్జునుడిని ఉద్దేశించి ఉపదేశించాడు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అర్జునుడికి కర్తవ్యం బోధపడింది. కరిష్యే వచనం తవ, నీవు చెప్పినట్లే చేస్తాను. నా సంశయాలన్నీ పటాపంచలయ్యాయని చేతిలో నుంచి పారవేసిన ధనుర్బాలను తీసుకొని మళ్ళీ యుద్ధానికి ఉపక్రమించాడు అర్జునుడు. పర్యవసానంగా శ్రీకృష్ణుడి ద్వారా విజయం లభించింది అర్జునుడికి. ఉపదేశాన్ని అర్జునుడు మాత్రమే పొందాడు. ఆ వేళ అక్కడ 18 అక్షోహిణుల సైన్యం ఉంది. అంటే 4 లక్షలకు పైగా ఉంటే ఒక్క అక్షోహిణి అంటారు. వారితో పాటు గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇలా చాలా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఎన్నో రకాల శబ్దాల మధ్య శ్రీకృష్ణుల వారు చేసే ఉపదేశం అర్జునుడికి వినిపించిందా? నిజానికి వినిపించింది. ఎక్కడా కూడా కొంత వెసులుబాటు లేకుండా వినిపించింది. చాలా స్పష్టంగా వినిపించింది. చివరిదాకా సాగింది. ఎలా సాగింది అనేది 1వ అధ్యాయంలో సంజయుడు భగవంతుని పేరు చెప్పడంలో వివరించాడు. భగవంతునికి పేరు హృషికేశ, అంటే అన్ని ప్రాణుల ఇంద్రియాలను నియంత్రించే మహనీయుడు అని అర్థం. అక్కడ యుద్ధరంగంలో అందరూ, అన్ని ప్రాణులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్వామి చేసే ఉపదేశం అర్జునుడికి మాత్రమే వినిపిస్తుంది. ఆనాడు ఆ ఉపదేశం కేవలం అర్జునుడికి మాత్రమే అందింది. ఇక యుద్ధం మొదలైన 11వ నాడు భీష్మ పితామహుల వారు అంపశయ్య మీద పడిపోవాల్సి వచ్చింది. ఈ విషయం ధృతరాష్ట్రుల వారి చెవిన పడింది. కానీ పాండవులు, కౌరవులు భీష్మ పితామహుని ఎందుకు కొడతారు? కొడుతుంటే మిగతా వారు ఏం చేస్తున్నారు? కిమకుర్వత అంటూ సందేహం ప్రారంభమైంది. అది 11వ రోజు అనిపించింది. అప్పటి వరకు ధృతరాష్ట్రుడికి ఆ సందేహాన్ని అడగాలనిపించలేదు. కానీ వ్యాసుడు దివ్య దృష్టిని కేవలం సంజయుడికి మాత్రమే ఇచ్చాడు. కానీ పుత్ర వ్యామోహంతో తన పుత్రులు మాత్రమే గెలుస్తారని అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడిని అడిగాడు. సంజయుడు ఏ రోజు ఏ క్రమంలో యుద్ధం జరిగిందో పూర్తిగా వివరించి చెప్పాడు. ఉపదేశం చేసింది అమావాస్య నాడైనా లోకానికి తెలిసింది మాత్రం 11వ రోజు. అందుకే మార్గశీర్ష ఏకాదశి నాడు మనందరం గీతా జయంతిని జరుపుకుంటాం. మనకు సంశయాలు తీరుతాయి. చేయాల్సిన కర్తవ్యం బోధపడుతుంది. చేసే తెలివితేటలు కూడా పెరుగుతాయి. జీవితాన్ని సుఖమయం చేసుకుంటాం. ఉపద్రవాలు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి ఉపశమించాలి. కానీ ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకునే హృదయ సౌకుమార్యం కలగాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మనం చెక్కు చెదరకుండా ఉండాలంటే గుండెల నిండా మనోధైర్యం ఉండాలి. ఇవన్నీ కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ఈగల్ మీడియా వర్క్స్ ఓన్లీ ఆన్ యూట్యూబ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఇదే కార్యక్రమంలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. Like and subscribe Eagle Media Works.